హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజైతే మనం ఇందిరమ్మ ఇల్లు కరీంనగర్‌లో చింతకుంటలో ఆల్రెడీ కంప్లీట్ చేసి కొన్ని పనుల వల్ల ఆగిపోయినాయి. సో అక్కడ మీకు ఇందిరమ్మ ఇంట్లో వ్లాగ్ చేయమని కొంతమంది అడిగిరు. సో వాళ్ళ కోసం ఈ వ్లాగ్ అంతా షేర్ చేస్తున్నానన్నమాట. అన్ని కంప్లీట్ కాలేవు ఇంకా. కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. సో లోపటికెళ్ళి మొత్తం ఎలా ఉంది ఏంటి అని అన్ని చూపిస్తాను. ఎన్ని బ్లాక్స్ మొత్తం ఎన్ని ఫ్లాట్స్ అనేది క్లారిటీగా నాకు తెలీదు గానీ కొన్ని పనులే మాత్రం పెండింగ్ ఉన్నాయి. మాక్సిమం ఏప్రిల్ వరకు అవ్వచ్చని చెప్తున్నారు. సో లోపటికెళ్ళి చూపిస్తా ఎలా ఉంది ఏంటి అని అన్నది. రూమ్‌ల ఎంత విడ్త్ ఉన్నాయి 2 బెడ్‌రూమ్స్ కదా మనకు 2 బీహెచ్‌కే కాబట్టి ఎట్లా ఉంది ఏంటి అనేది చూపిస్తా. కరీంనగర్‌లో ఇది మనకు చింతకుంటలో ఉన్నాయన్నమాట. ఇవి ఆల్రెడీ కట్టిన ఫ్లాట్స్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినయి. సో ఇక్కడ మనకు చాలానే బ్లాక్స్ ఉన్నాయి. చూడండి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో. మాక్సిమం ఒక 10, 12 బ్లాక్స్ ఉన్నాయి అనుకుంటా. నేను కౌంట్ చేయలేదు కానీ మనకి ఇట్లా ఎల్ షేప్లో వచ్చినాయి బ్లాక్స్ అన్నీ. నేను మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి ఎక్కడి దాకా ఉన్నాయని చెప్పి. సో ఇట్లా మనం వెళ్తూ ఉంటే మనకి ఎల్ షేప్లో ఫ్లాట్స్ అన్నీ ఉంటాయి. సో మధ్యలో కరెంట్ స్తంభాలు కూడా అవి పాతే ఓల్డ్ ఉన్నట్టున్నాయి, మధ్యలోనే ఉన్నాయి అవి. మేబీ అవి ఎక్స్చేంజ్ చేస్తారు కావచ్చు. మరి ఫ్లాట్కి దగ్గరలో ఉన్నాయి కొన్ని అయితే. సో ఇట్లా మనం ఇక్కడ ముందట చూడండి, ఇక్కడ కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది కరెంటు. సో ఇట్లా మనకు ఎల్ షేప్లో వచ్చినాయి ఫ్లాట్స్ అని, బ్లాక్స్ అన్నీ ఎల్ షేప్లో ఉన్నాయి అన్నమాట. చింతకుంటలో ఉంది. ఇవి కరీంనగర్ పీపుల్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేబీ ఇక్కడ రావచ్చు, లేదు అంటే ఇంకా కోతిరాంపూర్ సైడ్లో కూడా ఉన్నాయంట. సో ఇక్కడ ఉన్న ఫ్లాట్స్ అయితే ఆల్మోస్ట్ అంత వర్క్ కంప్లీట్ అయింది. కొన్ని పనుల వల్ల ఇవైతే పెండింగ్ ఉన్నాయన్నమాట. అవేంటి పనులు అన్నీ చూద్దాం. సో బ్లాక్స్ అయితే ఫస్ట్ చూడండి ఎన్ని ఉన్నాయో. చాలానే ఫ్లాట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఒక అందాజ నేను తెలుసుకున్నంత వరకు అయితే ఒక 600 ఫ్లాట్స్ ఉండొచ్చు మేబీ. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది. ఇది మనం స్టార్టింగ్లో ఉన్న బ్లాక్లో ఈ ఫ్లాట్ అనేది. సో మనకు చింతకుంటలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఇన్ని కట్టారన్నమాట. ఆల్మోస్ట్ కంప్లీట్గా కట్టడం అయితే అయిపోయింది. ఇందులో అయితే సామాన్ పెట్టుకున్నట్ట. పక్కకున్నది ఫ్లాట్ చూపిస్తా ఎలా ఉందన్నది. సో అన్ని 2 BHK ఫ్లాట్సే. మొత్తం హాల్, కిచెన్, బెడ్రూమ్ 2 బెడ్రూమ్స్ అన్నమాట. సో హాల్ ఇది ఎంటర్ అవ్వగానే హాల్ చూడండి కొంచెం పెద్దగానే అనిపించింది నాకైతే. ఇవన్నీ బాటిల్స్ పెట్టేసరికి మీకు అంత బకెట్స్ ఉండేసరికి అనిపించకపోవచ్చు, బట్ పెద్దగానే ఉంది. ఒక 10 మెంబర్స్ ఈజీగా వండుకోవచ్చు. హాల్ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్తే మనకు కిచెన్ అనమాట. కిచెన్కి ఇంకా సిలిండర్ బండ కట్టేసారు. సింక్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. మినీ ఫ్యామిలీకి కిచెన్ మంచిగా సరిపోతుంది. కిచెన్లో కూడా ఒక విండో ఇచ్చారు. మళ్ళీ ముందడికి వెళ్తే మనకు బాల్కనీ లాగా సెట్ చేశారన్నమాట. ఇక్కడ ఒక మంచిగా వాషింగ్ మిషన్ పడుతుంది. ఇంకా బయట ఒక ట్యాప్ కూడా కనెక్షన్ ఇచ్చారన్నమాట. మంచిగా సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే మనకు అవుట్ సైడ్ ఉన్న బ్లాక్స్ అని కనిపిస్తాయి. ఇవన్నీ ఇంకా ఈ రోడ్డు మధ్యలో మిడిల్లో డ్రైనేజ్ ఉంది కదా. సో ఇవన్నీ డ్రైనేజీ సిస్టమ్. ఈ మిడిల్లో రోడ్ వర్క్స్, ఇంకా ప్లంబర్ వర్క్స్, ఇంకా కరెంట్ వర్క్స్ ఇవైతే పెండింగ్ ఉన్నాయన్నమాట. ఇంకా అన్ని రూమ్స్కి అన్ని ఫ్లాట్స్కి ఇంకా డోర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. చూడండి ఆల్మోస్ట్ ఈ సిమెంట్కి సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు, కన్స్ట్రక్షన్ అంతా. ఓన్లీ ప్లంబర్ వర్క్, వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చేసారంట. ఇంకా కొంచెం బాత్రూమ్స్లో కూడా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయనుకుంటా. కిచెన్లో డోర్ కూడా ఇచ్చారు మనకు. సో ఇది హాలు. ఈజీగా మంచిగా ఒక 10 మెంబర్స్ పడుకోవచ్చు హాల్లోనే. ఇంకా హాల్లో కూడా ఒక విండో ఇచ్చారు. మంచిగా స్లైడింగ్ విండోస్ వచ్చినాయి. ఇంకా చూడండి మంచిగా ఉంది, స్టైలిష్గా అనిపించింది నాకైతే. విండోస్ అయితే మంచిగా సెట్ అయినాయి అనిపించింది. హాల్ నుంచి పక్కనే మనకు ఒక బెడ్రూమ్ ఉంటుంది. హాల్లో స్ట్రైట్గా ఇంకొక బాత్రూమ్ కూడా వచ్చింది. సో ఇది మనకు 2 బెడ్రూమ్స్ అన్నాను కదా. కొంచెం ఇది పెద్దగా వచ్చింది. బెడ్రూమ్లో కూడా ఒక విండో వచ్చింది, బట్ ఇవి పని చేయట్లేదు విండోస్. అండ్ ఎందుకంటే అన్ని రోజులు అవుతుంది కట్టి, అది వాడకుంటే ఖరాబ్ అవుతాయి కదా. సో బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ వచ్చింది, చూసిరు కదా. ఒక బెడ్రూమ్లో లోపల ఒక బాత్రూమ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా హాల్లోనే ఇంకొక బాత్రూమ్ ఇచ్చారు. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఒక బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఉంది, ఒక బెడ్రూమ్ అయితే కొంచెం చిన్నగా ఉంది. ఒకటి చిల్డ్రన్స్కి, ఒకటి అంటే ఇంకా ఏమంటాం పేరెంట్స్కి ఒకటి, చిల్డ్రన్స్కి ఒకటి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్లో కూడా ఒక విండో వచ్చింది, చూస్తున్నారు కదా. ఒక్క బెడ్రూమ్లోనే విండో వచ్చింది, ఒక హాల్లో విండో వచ్చింది, ఇంకా కిచెన్లో విండో వచ్చింది. 3 విండోస్ వచ్చినాయి. ఈజీగా మంచిగా చిన్నగా ఒక మంచం వేసుకోవచ్చు. బాగుంది. సో కొన్ని రూమ్స్లో కొన్ని పనులు పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట. హాల్లోనే స్ట్రైట్గా ఇలా మనకు ఒక బాత్రూమ్ వచ్చింది.
బట్ ఇందులో మొత్తం 2 ఇండియన్ బాత్రూమ్సే ఇచ్చారు. వెస్టర్న్ బాత్రూమ్ అయితే ఏం లేదు. 2 ఇండియన్సే ఉన్నాయి. ఇక్కడ బాత్రూమ్‌లో కూడా మనం ఒక సజ్జలా కూడా పెట్టుకొని సామాన్ స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చన్నమాట. కొంచెం హైట్ బానే ఉంది. సెట్ చేసుకోవచ్చు దాన్ని కావాలి అంటే. కిచెన్‌కి పక్కనే వచ్చింది. ఇక్కడ కూడా కిచెన్‌లో మనకు ఒక షెల్ఫ్ పెద్దగా సజ్జ పెట్టుకోవచ్చు. స్టోరేజ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇక్కడ ఉన్న పైన దానితోని సెట్ చేసుకోవాలి కావాలి అని అనుకుంటే. సో మొత్తంగా ఇది 2 BHK ఫ్లాట్స్. దాని పక్కన స్టేర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా మనకు లిఫ్ట్ కూడా సెట్ చేసేలాగా ఉన్నారు. లిఫ్ట్ కోసమే ఇది వదిలింది. ఇది ఇంకా అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇది కూడా మేబీ చేయొచ్చు. చాలా డేస్ అయింది కదా ఇది కట్టి. సో అందరూ అంటే అన్ని ఇంకా చెత్త చెదరం అంతా వేసిర్రు. ఎందుకంటే ఖాళీగా ఉందంటే మన వాళ్ళు సైలెంట్గా ఉంటారా, ఇట్లాంటి అన్ని పనులు చేస్తారు కదా. సో అంత గలీజ్ చేసిరన్నమాట. ఇంకా సో ఇది మొత్తం ఈ 2 BHK ఫ్లాట్ అయితే ఇంత ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ బ్లాక్లో కూడా అంటే కొన్ని బ్లాక్స్లో కొన్ని డైరెక్షన్స్లో వచ్చిందనమాట. కిచెన్ చేంజ్ అయింది. కిచెన్, హాలు, బెడ్రూమ్, బాత్రూమ్ అట్లా చేంజ్ అయింది. సో ఇది ముందుకెళ్తే ఈ బ్లాక్లో కొంచెం కంప్లీట్ అయిన పనులు ఎక్కువ కంప్లీట్ అయినాయి. ఇంకా ముందుకెళ్ళిన బ్లాక్స్లోనైతే చూస్తున్నారు కదా. డోర్స్ ఇప్పుడు డోర్స్ చేస్తున్నారు. మేబీ 600 ఫ్లాట్స్ ఉండొచ్చు. సో చాలామంది అంటే ఇందిరమ్మ ఇండ్లు వ్లాగ్ చేయమని అడిగిర్రు. సో అందుకే నేనైతే ఇక్కడ మీకోసం స్పెషల్గా వచ్చి మరీ చేస్తున్నా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. అండ్ మీరు ఈ లిస్ట్లో ఉంటే మాత్రం ఇందిరమ్మ ఇల్లు ఇస్తే కనుక ఎలా ఉంటుందో కూడా మీకు నేను చూపిస్తున్నాను. సో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో వీళ్ళైతే ఇంకా డోర్స్ వర్క్ చేస్తున్నారంట. మేబీ వీళ్ళ వర్క్ అయితే ఒక 15 డేస్లో అయిపోతుందంట. ఈ కంప్లీట్గా డోర్స్ వర్క్ అంతా అయిపోతుందంట. వీళ్ళు ఇలా చేస్తున్నారన్నమాట. చూడండి వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది. మేబీ ఇంకా ప్లంబర్ పని, ఈ డోర్స్ పని, నెక్స్ట్ ఇంకా చిన్న పనులు అయితే ఉన్నాయంట. కనెక్షన్ ఇచ్చేటి వాటర్ అయితే కంప్లీట్ అయిందంట. ఇంకా ఇవన్నీ సెట్ చేస్తున్నారు. ఇందులో చూడండి కిచెన్ డిఫరెంట్గా వచ్చింది. సో కిచెన్ పక్క ప్లేస్ బాగానే ఉంది. చూడండి ఇక్కడ కొంచెం కిచెన్ ఇందులో పెద్దగా అనిపించింది. సింక్ కంప్లీట్ అయింది. కంప్లీట్ లుక్ అన్నమాట ఇందులో. కిచెన్ పక్కకే బాత్రూమ్ వచ్చింది ఇక్కడ. ఇది ఒకటే కొంచెం నాకు వెరైటీగా అనిపించింది. అంటే ఈ డైరెక్షన్లో ఇచ్చే హౌజెస్కి ఇలానే ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ కంటిన్యూగా వర్క్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడైతే వీళ్ళు డోర్స్ స్లైడింగ్ పని అయితే వీళ్ళకి ఇచ్చారంట. వాళ్ళది కూడా మేబీ తొందరగానే అవ్వచ్చు. సో ఇట్లా ఈ బ్లాక్లో అయితే మాత్రం హాల్ ఇలా వచ్చింది. ఇది హాల్ చూడండి పెద్దగా అనిపిస్తుంది. ఏం సామాన్ లేకపోతే చాలా పెద్దగా అనిపించింది నాకు కూడా. సో హాల్లో ఓపెన్ కిచెన్ లాగా ఉంది. మనకు కిచెన్ అయితే మంచిగా మినీ ఫ్యామిలీకి బాగా ఉంటుంది. సో చూసారు కదా కరీంనగర్లో ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు ఫ్లాట్స్ అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇది. సో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్న వీడియో అయితే. యూస్ఫుల్ అయితే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో చాలామందికి అనుకుంటున్నారు ఇంకా ఈ ఫ్లాట్స్ ఎంతవరకు వచ్చినాయి, అసలు ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి. సో మ్యాక్సిమం అన్ని పనులు అయిపోయినాయి. ఇంకో 2 months పట్టచ్చు అని అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళైతే. ప్లంబర్ పని, ఇంకా కొన్ని చిన్న పనులన్నీ, ఈ రోడ్స్, ఇంకా డోర్స్ పని అయితే పెండింగ్ ఉందంట. డోర్స్ సెట్ చేసి, రోడ్స్ వేసి, కనెక్షన్లు అన్నీ సెట్ చేసరికి కొంచెం టైం పడుతుంది. ఇదైతే బీరువాకి ఇచ్చిన ప్లేస్ లాగా ఉంది నిజంగా కదా. హాల్ ఇందులో పెద్దగా కనిపిస్తుంది. అసలు ఏం సామాన్ లేదనుకోండి, ఉన్న రూమ్ చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఏమన్నా సామాన్ ఉంటే కొంచెం చిన్నగా అనిపిస్తుంది, కానీ అంతా బాగుంది ఓవరాల్గా అయితే. సో గాయస్ ఇది మొత్తానికైతే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన కరీంనగర్లో ఉండే చింతకుంటలో ఈ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని కోతిరాంపూర్లో కూడా ఉన్నాయంట. మీరు ఈ వీడియో కనుక చూసి మీకు అది కూడా షేర్ చేయాలంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అక్కడికి వెళ్ళి కూడా నేను మీకోసం వీడియో షేర్ చేస్తాను. సో మొత్తానికి 2 BHK అంటే మంచిగా మినీ ఫ్యామిలీకి చాలా మంచిగా పనిచేస్తుంది. నాకు చాలా నచ్చింది. ఇవి కనుక ఇస్తేనైతే ఇల్లు లేని వాళ్ళకైతే మంచి ఇంకా సొంత ఇల్లు కళ అనేది నెరవేరుతుంది. గవర్నమెంట్ అయితే చాలా హెల్ప్ చేసింది అవుతుంది. సో చూడాలి ఇంకా లిస్ట్ 2కి సంబంధించిన ఈ నేమ్స్ ఎప్పుడు ఇస్తారో, ఈ ఫ్లాట్స్ ఎప్పుడు అవుతాయో అందరం వెయిట్ చేద్దాం. ఇంకా తొందరలోనే ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ షేర్ చేస్తే నాకు కొంచెం మంచిగా రీచ్ వస్తే మనం ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను గాయస్.
ఇంకా మన ఛానల్‌లో మీరు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో నాకు తప్పకుండా కామెంట్స్‌లో షేర్ చేయండి. ఈ వీడియో మాత్రం షేర్ చేయకుండా మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లిస్ట్ 2 కోసం వెయిట్ చేసే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. థ్యాంక్ యూ. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.